హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? చాలా రోజుల తర్వాత మళ్ళీ ఛానల్లో ఒక లాంగ్ వీడియో అప్లోడ్ చేయడానికి టైం కుదిరింది. ఈ ఛానల్ స్టార్ట్ చేసిన కొత్తలో ఇట్స్ మై జర్నీ ఛానల్ నుంచి వచ్చి నా సెకండ్ ఛానల్ కూడా సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్. మన ఛానల్లో ఆల్మోస్ట్ అందరూ 90% విమెనే ఉంటారు. సో వాళ్ళకు ఉపయోగపడే ఏదో ఒక కంటెంట్ చేయడమే నాకు కూడా ఇష్టం. అయితే ఛానల్ స్టార్ట్ చేసిన కొత్తలో ఒక సబ్స్క్రైబర్ అడిగిన క్వశ్చన్ ఏంటంటే, రెగ్యులర్ గా మీ పర్సనల్ ప్రొఫెషనల్ లైఫ్ ని అలాగే యూట్యూబ్ ఛానల్స్ ని ఎలా మెయింటైన్ చేస్తున్నారు అని. సో జనరల్ గా నేను ఏం చేస్తాను అన్నది చెప్తాను, తర్వాత ఇవన్నీ ఎలా మెయింటైన్ చేస్తున్నాను అన్నది కూడా చెప్తాను. సో ఫస్ట్ యూట్యూబ్ ఛానల్స్ మీరు 2 అనుకుంటున్నారు, బట్ నేను నావి 2 యూట్యూబ్ ఛానల్స్. మా స్కూల్కి ఇంకొక యూట్యూబ్ ఛానల్ ఉంటుంది. ఇక్కడ జరిగే ఈవెంట్స్ అన్ని కూడా మళ్ళీ ఆ ఛానల్లో నేనే అప్లోడ్ చేసుకుంటాను ఎడిట్ చేసుకుని. సో ఇక్కడికి 3 యూట్యూబ్ ఛానల్స్. నెక్స్ట్ వచ్చేసరికి ప్రొఫెషనల్ గా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఖచ్చితంగా యాజ్ ఎ ప్రిన్సిపల్ గా స్కూల్లో నాకు చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. వాటి నుంచి తప్పించుకోవడానికి కుదరదు, తప్పించుకోండి కూడా. ఇక ఇంట్లో మా అబ్బాయికి ఇప్పుడు 3వ సంవత్సరం. స్టార్టింగ్ లో వాడికి 1.5 year 2 years వచ్చే వరకు కూడా నాకు కొంతవరకు మా మదర్ సపోర్ట్ చేశారు. కొన్నాళ్ళు నాతో మా అమ్మగారు ఇక్కడే ఉన్నారు. తర్వాత ఇంకో వాళ్ళని ఎన్నాళ్ళని సపోర్ట్ చేస్తారు. సో తర్వాత వాళ్ళు కూడా వెళ్ళిపోయిన తర్వాత సింగిల్ హ్యాండ్ తో ఇవన్నీ కూడా బ్యాలెన్స్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. సో సిచ్యువేషన్స్ మనకు అన్ని నేర్పిస్తారన్నమాట. సో ఈ 3 నాకు చాలా ఇంపార్టెంట్. సో వీటన్నిటి మధ్యలోనే మళ్ళీ నేను ఏమైనా చదువుకోవడానికి కానీ, ఏమైనా ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవ్వడానికి కానీ, ఈ కంటెంట్ ఏం చేయాలని కానీ ఇవన్నీ కూడా ఆలోచించుకుంటూ ఉంటాను. సో వీటన్నిటికీ ఏంటంటే ఒకదాని ప్రభావం ఇంకొక దాని మీద పడనివ్వను. ఇవన్నీ చేస్తున్నప్పుడు ప్రాక్టికల్ గా ఏ ప్రాబ్లమ్స్ రావా? మీరు అనుకున్న ప్రకారంగానే స్కెడ్యూల్ అంతా అయిపోతుందని మీరు అనుకోవచ్చు. ఇది స్కూల్లో టైం టేబుల్ కాదు కదా, మనం అనుకున్నది అనుకున్నట్టు జరగడానికి ఖచ్చితంగా ప్రాబ్లమ్స్ వస్తాయి. బట్ ఏంటంటే వాట్ ఐ బిలీవ్ ఈస్, ఏదైనా ఒక ప్రాబ్లం వచ్చిందంటే అది మనల్ని ఇబ్బంది పెట్టడంతో పాటు ఒక పాఠాన్ని కూడా నేర్పించి వెళ్ళిపోతుంది. సో మనం మన లైఫ్లో కొన్ని తెలుసుకోవాలంటే కొన్ని ప్రాబ్లమ్స్ ఖచ్చితంగా ఫేస్ చేయాలి. ప్రాబ్లం లేకుండా ఎవరు ఉండరు. కాకపోతే అది మన మీద ఎంత ఎఫెక్ట్ అవుతుంది అన్నది మనం చూసుకోవాలి. సో నాకు అలా ఏదైనా ఒక ఇబ్బందికర సిచ్యువేషన్ వచ్చింది అనుకోండి, నేను బాధపడినప్పుడు కానీ లేదా డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నాను అనుకున్నప్పుడు వెంటనే నా మైండ్ని డైవర్ట్ చేసుకుంటా. సో అన్నెసరీ విషయాలకి నా మనసుని మైండ్ని బాధ పెట్టుకోకుండా నాకు ఏ వర్క్ ఇష్టమో ఆ వర్క్ చేయడానికి ట్రై చేస్తా. సో మా అబ్బాయి ఉంటాడు, వాడితో చక్కగా ఆడుకుంటాం, కలిసి కార్టూన్స్ చూస్తాం, లేదంటే బాగా ఇబ్బందిగా అనిపిస్తే ఒక వీడియో చేస్తాను. సో ఈ యూట్యూబ్ అనేది నాకు ఇష్టమైన పనులు చేయడం ద్వారా స్ట్రెస్ తగ్గుతుంది, ఆటోమేటిక్గా నా మైండ్ డైవర్ట్ అయిపోతుంది. ఇంకా బాగా ఇబ్బంది వచ్చింది అనుకోండి, సో లెవెల్స్ అనమాట. ఇంకా ఇబ్బంది వచ్చింది అనుకోండి, సైలెంట్గా గుడికి వెళ్తాం, కాసేపు కూర్చుంటాం, దేవుడి పాదాల ముందు అన్ని పెట్టేస్తాం, ఇదిగో నా బాధలు నీకు అప్ చెప్పేస్తాను, ఇంకా అయిపోయింది, ఫ్రీ అయిపోయి వచ్చేస్తాం. ఎందుకంటే ఇంకా అల్టిమేట్గా మన కష్టాలైనా ఏవైనా తీర్చాలంటే ఉన్నది దేవుడే, ఆయనకి మించి ఏమి ఉండదు కదా. సో గుడికి వెళ్ళడం, అక్కడ ప్రాబ్లమ్స్ అన్నీ అమ్మవారికో దేవుడికో చెప్పేయడం, హ్యాపీగా వెనక్కి వచ్చేయడం. సో వీటన్నిటిని ఇలా కంటిన్యూ చేయడానికి ఒకటి నాకు హెల్ప్ అవుతుంది పాజిటివ్ మైండ్ సెట్. ఈ పాజిటివ్ మైండ్ సెట్ని అలవాటు చేసుకోవడానికి నాకు చాలా టైం పట్టింది. ఎందుకంటే ప్రతిదాని నుంచి ఎక్స్పెక్ట్ చేయడం మానేయాలి. నీ వర్క్ నువ్వు చేయి, ఆ ఫలితం వచ్చినప్పుడు వస్తుంది. నువ్వు బాగా చేసావా, వస్తుంది. బాగా చేయలేదా, ఇంకా అసలు దాని గురించి ఆలోచించక్కర్లేదు. సో పరిచయ ఫలితం ఆశించుకు. ఈ వేలో నేను వెళ్ళిపోవడం వల్లే మేబీ నేను కాస్త హ్యాపీగా ఉన్నానేమో అనిపిస్తుంది. ఇంకా ఎక్స్పెక్టేషన్స్ అన్నవి లేకుండా ఉంటే మనం చాలా హ్యాపీగా ఉంటాం. ఈ ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉంటాయంటే అయితే ఆనందాన్ని ఇస్తాయి లేదా బాధని ఇస్తాయి. ఆనందాన్ని ఇచ్చినప్పుడు ఏమనిపించదు, కానీ బాధ కలిగించినప్పుడు మాత్రం మెల్లిగా మన మైండ్ అంతా నెగిటివ్ వైబ్స్లోకి వెళ్ళిపోతుంది అనమాట. నిజానికి ఎక్స్పెక్టేషన్స్ లేని వాళ్ళు చాలా హ్యాపీగా ఉంటారు. దాంతోపాటుగా మనం మాట్లాడే మాట తీరు, మనం ఎలా మాట్లాడుతున్నాం అన్నది కూడా ముఖ్యం. అంటే విషయం ఏదైనా కన్వే చేసే విధానంలో చాలా చేంజ్ ఉంటుంది అనమాట. ఆ సిచ్యువేషన్ని అది మొత్తానికి మార్చేస్తుంది. సో ఒక విషయాన్ని మనము ఎంత స్మూత్గా డీల్ చేయగలం అన్నది నేను ఆలోచిస్తా. మ్యాక్సిమం ఆ వేలోనే దాన్ని సాల్వ్ చేసుకోవడానికి ట్రై చేస్తా. అది స్కూల్ అయినా, ఇల్లు అయినా, ఎక్కడైనా కూడా. ఇంత చేసినా కూడా మనం అందరికీ నచ్చాలని రూల్ లేదు, నేను అది కూడా ఒప్పుకుంటా. ఎందుకంటే నేను ఒకరిద్దరికి నచ్చకపోవచ్చు, అది నా తప్పు కాదు. వాళ్ళకి నేను నచ్చలేదు, వాళ్ళ రిక్వైర్మెంట్స్ ఏవో వాళ్ళకు ఉన్నాయి, వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ ఏవో వాళ్ళకు ఉన్నాయి, వాళ్ళకి తగినట్టుగా బ్రతకడానికి నేను లేను కదా. సో నేను ఇది నా వరకు, నా బౌండరీస్ నాకున్నాయి, నా థింగ్స్ నాకున్నాయి, నేను చేయాల్సిన పనులేవో నాకు తెలుసు. కాబట్టి మనం మనలో ఉంటాం.
అందరికీ నచ్చాల్సిన అవసరం లేదు. చాలా మంది ఏమనుకుంటారంటే వాళ్ళేదో అనుకుంటున్నారు మన గురించి, వీళ్ళేదో అనుకుంటున్నారు. ఈ అనుకునే కేటగిరీ, ఈ బ్యాచ్ అంతా ఒక రోజు మనకి ఫుడ్ కూడా పెట్టరు. కాబట్టి అలాంటి అన్నెసరీ పీపుల్ గురించి, అన్నెసరీ థింగ్స్ గురించి పట్టించుకోవడం మానేసి ఉన్న 24 గంటల్లో మంచి నిద్రకి, వర్క్కి, ఫ్యామిలీకి టైం కేటాయించుకొని అంతా అయిన తర్వాత స్టార్టింగ్లోనూ ఎండింగ్లోనూ ఆ దేవుడి కోసం ఒక 5 minutes మనం కేటాయించుకొని అమ్మ తల్లి ఈ రోజుకి ఇలా గడిచింది సంతోషం అని ఒక నమస్కారం చేసుకుని రోజును ముగించేస్తే అయిపోతుంది. సో మ్యాక్సిమం నా వేలో అన్ని పాజిటివ్గా ఉంచుకోవడానికి, నా చుట్టూరు పాజిటివ్ ఎన్వైర్న్మెంట్ని సృష్టించుకోవడానికి నేను ట్రై చేస్తాను. సో అలా నేను చేయలేకపోతున్నాను అనుకున్నప్పుడు ఖచ్చితంగా అమ్మవారి సహాయం తీసుకుంటాను అనమాట. ఇన్నిసార్లు దేవుడు దేవుడు అని ఎందుకు స్ట్రెస్ చేసి చెప్తున్నానంటే, డివోషనల్గా ఉండడం, స్పిరిచువల్గా ఉండడం మనకు ఒక డిసిప్లిన్ నేర్పిస్తుంది. దేవుడి మీద ఉండే భయం మనల్ని తప్పులు చేయకుండా ఆపుతుంది, ఒక క్రమశిక్షణలో నడిపిస్తుంది అనమాట. దాంతోపాటుగా పీస్ ఆఫ్ మైండ్, ఈ ప్రపంచం ఏంటి, ఈ మనుషులు ఏంటి, మన వర్క్ ఏంటి, ఇలాంటివన్నీ మనం ఎక్సీడ్ అయిపోయి పరిగెత్తుకొని ఏటో దారి తప్పిపోకుండా ఒక లైన్లో పెట్టేది మనలో ఉన్న స్పిరిచువాలిటీ. సో నేను నా పర్సనల్గా నా లైఫ్ని 2 కేటగిరీస్ చేస్తే, అమ్మవారిని నమ్మక ముందు, నమ్మిన తర్వాత. సో నమ్మిన తర్వాత నాలో నేను చాలా చేంజెస్ చూశాను అనమాట. సో నాకు ఒక బిలీఫ్ ఏంటంటే, నా తల్లితో పాటు నన్ను, నా ప్రాబ్లమ్స్ని పట్టించుకోవడానికి నాకు వెనకాల ఇంకొకరు ఉన్నారు. సో నేను ఏదైనా ఫ్రీగా చెప్పుకోగలుగుతాను అని. సో మనుషులు డిప్రెషన్లోకి ఎప్పుడు వెళ్ళిపోతారంటే, మన బాధలు, మన కష్టాలు, కన్నీళ్ళు బయటికి చెప్పుకోలేనప్పుడు మనం అలా అయిపోతాం అనమాట. సో అలా చెప్పుకోవడానికి మనకంటూ ఒకరు ఉండాలి. అఫ్కోర్స్ ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారు, కొన్నిసార్లు వాళ్ళకు కూడా కొన్ని చెప్పుకోలేము. అలాంటివన్నీ కూడా ఎవరికి చెప్పని దేవుడికి చెప్పుకున్నాం అనుకోండి, మానసిక ప్రశాంతత దొరుకుతుంది. మనం అనుకున్న ప్రతి సమస్యకి దేవుడే పరిష్కారం చూపిస్తాడు. సో ఇలా నేను నా డేని కంప్లీట్ చేస్తాను అనమాట. వీటన్నిటితో పాటు ఉంటాయి ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి, అనుకోని సిచ్యువేషన్స్ ఉంటాయి. వీటన్నిటిని మెయింటైన్ చేయాలంటే మంచి హెల్త్ ఉండాలి. నిజానికి ఒకానొక టైంలో నేను ఎక్సీడ్ అయిపోయి హెల్త్ని పట్టించుకోకుండా ప్రొఫెషనల్ గ్రోత్ కోసం చాలా రిస్క్ చేశాను అనమాట. సో అది ఎప్పుడైనా సమయం వచ్చినప్పుడు చెప్తాను. అది ఎంత లాస్ అంటే, నేను పోయేదాకా కూడా ఆ లాస్ నన్ను బాధ పెడతానే ఉంటుంది. సో అప్పుడు కూడా నేను ఒకటి నేర్చుకున్నాను. సో నువ్వు నీ జాబ్కి నువ్వు ఇంత టైమే కేటాయించాలి, మిగిలింది నీ ఆరోగ్యం చూసుకోవడానికి కూడా ఇవ్వాలి అన్నది నేను ఆ సిచ్యువేషన్ నుంచి నేర్చుకున్నాను. ఫైనాన్షియల్గా ఇండిపెండెంట్గా ఉండడం అనేది కూడా చాలా ముఖ్యం. ఎందుకంటే మనీ మేక్స్ మెనీ థింగ్స్. ఇన్ని చెప్పినా ప్రతి విషయం కూడా డబ్బులతో ముడిపడి ఉంటుంది. నా వరకు నేను శక్తి ఉన్నంత వరకు ఫైనాన్షియల్గా ఇండిపెండెంట్గా ఉండడానికి ఇష్టపడతాను. నాకు నా హస్బెండ్ తరపు నుంచి, పేరెంట్స్ తరపు నుంచి సపోర్ట్ ఉన్నా కూడా మ్యాక్సిమం నా థింగ్స్, నా నీడ్స్, నాకు కావాల్సినవన్నీ తీసుకోవడానికి నేను కష్టపడాలని ఆలోచిస్తాను. సో ప్రతి విమెన్ కూడా ఫైనాన్షియల్గా ఇండిపెండెంట్గానే ఉండాలి. అలా ఉన్న వాళ్ళ లైఫ్ చాలా బాగా లీడ్ చేయగలుగుతారు. ఆ డిఫరెన్స్ అన్నది ఆల్రెడీ ఫైనాన్షియల్గా ఇండిపెండెంట్గా ఉన్న వాళ్ళకి బాగా అర్థమవుతుంది అనమాట. సో ఫైనాన్షియల్గా ఇండిపెండెంట్గా ఉండాలంటే జాబ్స్ చేయాలా, లేకపోతే చిన్న చిన్న బిజినెస్, చాలా మార్గాలు ఉన్నాయి. అవి ఆ సెట్ అయిన టైం వచ్చే వరకు మనం ఆలోచించి ఒక మంచి డెసిషన్ తీసుకోవాలి. సో నేనైతే ఫైనాన్షియల్గా ఇండిపెండెంట్గా ఉండడానికి ఇష్టపడతాను. సో ఇది కూడా యూట్యూబ్ ఛానల్ నుంచి కూడా ఇన్కమ్ జనరేట్ అయినప్పుడు కూడా నేను అలాగే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. ఎందుకంటే మనం కష్టపడుతున్నాం, కష్టపడ్డ దానికి తగిన ఫలితం అయితే వస్తుంది. సో ఇలా నేను మొత్తం నా డేని కానీ, నా స్కెడ్యూల్స్ కానీ ప్లాన్ చేసుకుంటాను అనమాట. సో ఫస్ట్ రూల్, నెవర్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్ ఫ్రమ్ ఎనీవన్, బీ పాజిటివ్, స్టే స్ట్రాంగ్, బిలీవ్ ఇన్ గాడ్. ఇవన్నీ ఏంటంటే నేను నమ్మిన సూత్రాలు, ఫాలో అవుతున్నవి. ఖచ్చితంగా ఇవన్నీ పాటిస్తే లైఫ్ అన్నది చాలా పీస్ఫుల్గా ఉంటుంది. నేను ఎక్కడో స్టార్ట్ చేసి ఎక్కడికో వెళ్ళి ఏదో చెప్పినట్టున్నాను. సో ప్లాన్ చేసినంత బాగా విషయాన్ని కన్వే చేసానా లేదా అన్నది నాకు అర్థం కాలేదు. సో ఇవన్నీ ఏంటంటే ఒక ప్రీ ప్లాన్డ్ స్క్రిప్టెడ్ వీడియో కాదు. నా మనసుకు నచ్చింది, నా మనసుకు అనిపించింది, నేను కన్వే చేయాలనుకున్నది చెప్పా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.